జై భీమ్ అండ్ వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ వైవారస్. ఇవాళ సింపుల్‌గా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఒక గ్రామర్ రూల్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ క్వెషన్ చూద్దాం మనము. అశోక్ ఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్ నౌ. హి యూజువల్లీ డాష్ ఇట్ ఎట్ నైట్. ఈ క్వెషన్ మనకి టెట్ 2011లో అడగడం జరిగింది. దీనికి ఉన్న 4 ఆప్షన్స్ ఏంటో చూద్దాము. డస్, డూ, డిడ్, ఈస్ డూయింగ్ అని మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క సెకండ్ ఆలోచించండి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఒకవేళ మీ ఆన్సర్ గాని డస్ అయితే యూ ఆర్ 100% కరెక్ట్. ఫస్ట్ సెంటెన్స్‌లో నౌ ఉంది. సో, ప్రెజెంట్ కంటిన్యూయస్ యూజ్ చేశారు. సో, ఈజ్ డూయింగ్. సెకండ్ సెంటెన్స్‌లో యూజువల్లీ అనే వర్డ్ ఉంది. యూజువల్లీ అంటే హ్యాబిట్ ఆర్ రొటీన్ అంటే నిరంతరము చేసే పని అన్నమాట. హ్యాబిట్స్ అండ్ డైలీ రొటీన్స్ కోసం మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం నాన్న. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ హీ, షీ, ఇట్ ఉండాలి. హియర్ సబ్జెక్టు హీ కాబట్టి వర్బ్‌కి మనము ఎస్ యాడ్ చేయాలి. డూ డస్ అవుతదనమాట. కాబట్టి మనకి ఆప్షన్ నంబర్ 1లో డస్ అన్నది కరెక్ట్ ఆన్సర్. హీ యూజువల్లీ డస్ ఇట్ ఎట్ నైట్. ఫస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ తెలిసింది కాబట్టి రాంగ్ ఆన్సర్స్ ఎందుకు రాంగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్ 2లో మనకి డూ ఉంది. అగైన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు డూ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఆర్ ఐయుకి మాత్రమే యూజ్ చేస్తాము. హీకి యూజ్ చెయ్యము. ఆప్షన్ 3 డిడ్ ఉంది. డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్‌కి రెఫరెన్స్ లేదు ఇక్కడ. ఆప్షన్ 4లో మనకి ఇక్కడ ఈజ్ డూయింగ్ అని ఉంది. హాబిట్ కోసం మనము కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చెయ్యము. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు పాస్ట్ ప్రెజెంట్ టెన్స్‌లో. షీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ప్రతిరోజు చేసే పని. హీ ప్లేస్ క్రికెట్ ఆన్ సండేస్ అంటే ప్రతి సండే అతను క్రికెట్ ఆడతాడు. హ్యాబిచువల్‌గా, రొటీన్‌గా చేసే పనులనమాట. మీకు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అర్థమైంది అని నేను నమ్ముతున్నాను. మీకోసం నేను కింద కామెంట్స్‌లో ఒక చిన్న ప్రాక్టీస్ క్వెషన్ పెడతాను. దానికి మీరు ఆన్సర్ చేసి మీరు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మీ మంచి గ్రిప్‌ని సాధించండి. ఐ హోప్ యూ విల్ గెట్ 1 మార్క్ ఇఫ్ దిస్ క్వెషన్ ఈస్ ఆస్క్డ్ అగైన్ ఇన్ యువర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. I'll see you again in the next class. Until then, happy learning, keep practicing. Jai Bhim and bye.